హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో రిలీజ్ చేయబడిన అసిస్టెంట్ మరియు ఆఫీసర్ ఉద్యోగాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నామండి. ఇందులో 10th క్లాస్, డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారందరూ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. ఇందులో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులు, ఫుడ్ సేఫ్టీ అనలిస్ట్ పోస్టులు, అసిస్టెంట్ మరియు మేనేజర్ పోస్టులు రిలీజ్ చేశారు. వాటి గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. స్టార్టింగ్ సాలరీ 25,000 రూపాయల నుంచి 50,000 రూపాయల బేసిక్ పే ఇస్తున్నారండి. లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి 7/10/2021 ఇచ్చారు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి కంప్లీట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానీ ఎలా అప్లై చేసుకోవాలి అనే వివరాలను అయితే పూర్తిగా చెప్తాను. వీడియో చివరి వరకు అయితే చూడండి. వీడియోని చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, చాలా వరకు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మా ఛానల్ నుంచి మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సపోర్ట్ చేయండి. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే పక్కనే ఉన్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ను కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ జాయిన్ అవ్వండి. జాబ్ అప్డేట్ లభిస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇది మొత్తంగా 3 రకాల నోటిఫికేషన్లు ఒకే దాంట్లో చెప్తున్నామండి. ఇందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ 02 1, 03 1, 04 1 అండి. మూడింటిని ఒకే దాంట్లో చెప్తున్నాం మేము ఇప్పుడు. ఇందులో మొదటి పోస్ట్ ప్రిన్సిపల్ మేనేజర్ అండి. పోస్ట్ కోడ్ మీరు గమనించుకోండి. అప్లై చేసుకునే సమయంలో పోస్ట్ కోడ్ అనేది ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఒకటే అప్లికేషన్లో 1 లేదా అంతకన్నా ఎక్కువ పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే పోస్ట్ ఆర్డర్ అనేది ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఈ పోస్ట్ కోడ్ని మీరు ఖచ్చితంగా చెక్ చేసుకుని ఒక సైడ్ మీరు రాసి పెట్టుకోండి. ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలి ఆ పోస్టుకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ప్రిన్సిపల్ మేనేజర్ పోస్టులు ఉన్నాయండి. వీరికి లెవెల్ 13 ప్రకారంగా శాలరీ ఇస్తారు. అప్పర్ ఏజ్ లిమిట్ 50 సంవత్సరాలు ఇచ్చారు. ఒక వేకెన్సీ ఉంది. రిక్రూట్మెంట్ 03లో అసిస్టెంట్ డైరెక్టర్, అడ్మిన్ అండ్ ఫినాన్స్ నుంచి, లీగల్ నుంచి ఉన్నాయండి. అడ్మిన్ అండ్ ఫినాన్స్ నుంచి 5 వేకెన్సీస్, లీగల్ నుంచి 1 వేకెన్సీ ఉన్నాయి. మాక్సిమం ఏజ్ లిమిట్ 35 సంవత్సరాలుగా ఇచ్చారండి. అసిస్టెంట్ డైరెక్టర్ టెక్నికల్ పోస్ట్కి మాక్సిమం ఏజ్ లిమిట్ 35 సంవత్సరాలు, 9 వేకెన్సీస్ ఉన్నాయి. వీరికి అందరికీ లెవెల్ 10 పే ఇస్తారండి. అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు అన్నింటికి. డిప్యూటీ మేనేజర్ పోస్టులు ఉన్నాయండి. ఇందులో జర్నలిజం లేదా మాస్ కమ్యూనికేషన్ నుంచి 5 వేకెన్సీస్ ఉన్నాయి. మార్కెటింగ్ నుంచి 1 వేకెన్సీ ఉంది. మాక్సిమం ఏజ్ లిమిట్ 35 సంవత్సరాల వరకు ఇచ్చారండి. ఇక డైరెక్టర్ రిక్రూట్మెంట్ 4 గమనిస్తే మీరు ఇదేనండి మనం చెప్పబోతున్న ఇప్పుడు వేకెన్సీస్. ఇందులో ఫుడ్ అనలిస్ట్, టెక్నికల్ ఆఫీసర్, సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్ ఐటీ, అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్ హిందీ ట్రాన్స్లేటర్, పర్సనల్ అసిస్టెంట్, ఐటీ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 1 ఈ పోస్టులన్నీ ఇచ్చారండి. ఇందులో ఒకసారి గమనించినట్లయితే శాలరీ అనేది పోస్టును అనుసరించి మారుతూ వస్తుందండి. ఫుడ్ అనలిస్ట్ వచ్చేసి లెవెల్ 10 పే ఇస్తారు. రిమైనింగ్ అన్నింటికి పోస్ట్ కోడ్ 6 నుంచి 9 వరకు లెవెల్ 7 పే ఇస్తారండి వీటికి. ఇందులో వేకెన్సీస్ గమనిస్తే ఫుడ్ అనలిస్ట్ నుంచి 4 వేకెన్సీస్ ఉన్నాయి. టెక్నికల్ ఆఫీసర్ నుంచి 125 వేకెన్సీస్ ఉన్నాయి. సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నుంచి 37, అసిస్టెంట్ మేనేజర్ ఐటీ నుంచి 4, అసిస్టెంట్ మేనేజర్ జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ నుంచి 2, సోషల్ వర్క్ సైకాలజీ లేదా లేబర్ అండ్ సోషల్ వెల్ఫేర్ నుంచి 2 వేకెన్సీస్ ఉన్నాయండి. ఇందులో పోస్ట్ కోడ్ 10 నుంచి 13 వరకు లెవెల్ 6 పే స్కేల్ ఇస్తారండి. అసిస్టెంట్ వచ్చేసి 33 వేకెన్సీస్ ఉన్నాయి. హిందీ ట్రాన్స్లేటర్ కి 1 వేకెన్సీ ఉంది. పర్సనల్ అసిస్టెంట్ కి 19 వేకెన్సీస్ ఉన్నాయి. ఐటీ అసిస్టెంట్ కి 3 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 1 కి లెవెల్ 4 పే స్కేల్ ఇస్తారండి. వీరికి మొత్తం 3 వేకెన్సీస్ ఉన్నాయి. మాక్సిమం ఏజ్ లిమిట్ 20 సంవత్సరాలు ఇచ్చారు. అన్ని వేకెన్సీస్ కి అనగా పోస్ట్ కోడ్ 5 నుంచి 13 వరకు మాక్సిమం ఏజ్ లిమిట్ 30 సంవత్సరాలుగా ఇచ్చారండి. ఒక్క ఫుడ్ అనలిస్ట్ తప్పించి ఫుడ్ అనలిస్ట్ కి 35 సంవత్సరాలు మాక్సిమం ఏజ్ లిమిట్ గా ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉందండి. కేటగిరీ వైజ్ గా ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, బీసీ వారికి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇచ్చారు. ఇందులో నేను రిక్రూట్మెంట్ వైజ్ గా అనగా ఈ రిక్రూట్మెంట్ 3 and 4 ఇచ్చారు కదా, ఈ రిక్రూట్మెంట్ గురించి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిక్రూట్మెంట్ పేజెస్ గురించి ఇచ్చారండి. ఇందులో రిక్రూట్మెంట్ 4 వచ్చేసి మీరు గమనించినట్లయితే ఇంపార్టెంట్ డేస్ ఇచ్చారండి. ఆన్లైన్ లో లింక్ అనేది మీకు 8/10/2021 నుంచి ఓపెన్ అవుతుందండి. క్లోజింగ్ వచ్చేసి 7/11/2021 గా ఇచ్చారు. కట్ ఆఫ్ డేట్ ఏజ్ కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ 7/11/2021కి మీరు ఖచ్చితంగా మాక్సిమం ఏజ్ లిమిట్ కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ గెయిన్ చేసుకుని ఉండాల్సి వస్తుంది. అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి కానీ అనగా స్టేజ్ 1 స్టేజ్ 2 2 ఉంటాయండి. ఇందులో కొన్నింటికి స్టేజ్ 1 ఉంటుంది, కొన్నింటికి స్టేజ్ 2 కూడా ఉంది. ఓకే, వాటినన్నింటినీ క్లియర్గా చూపిస్తాను. దీనికి సంబంధించి టెంటేటివ్ డేట్స్ అన్ని అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు చెక్ చేసుకోవాలి అని ఇచ్చారండి. మీకు ఈ రిక్రూట్మెంట్ సంబంధించిన ఏ క్వెరీస్ ఉన్నా సరే మెయిల్ రైట్ చేయొచ్చు. ఆ మెయిల్ ఐడిలో మీరు ఖచ్చితంగా సబ్జెక్ట్ దగ్గర వచ్చేసి ఏ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేస్తున్నారో అనగా 4th రిక్రూట్మెంట్ 3rd రిక్రూట్మెంట్ అనేది దాని యొక్క రిక్రూట్మెంట్ నెంబరు, మరి ఏ పోస్ట్కు అప్లై చేస్తారో ఆ పోస్ట్ పేరు మీరు రాయాల్సి ఉంటుంది.
ఇందులో కేటగిరీ వైజ్ స్ప్లిట్అప్ కూడా ఇచ్చారని నేను ఆల్రెడీ దీనికి ముందుగా చెప్పాను. కాకపోతే ఈ స్ప్లిట్అప్ ఒకటి నేను స్కిప్ చేస్తున్నాను. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ స్ప్లిట్అప్ చెక్ చేసుకోండి ఏ కేటగిరీ వారికి ఎన్ని ఉన్నాయని. ఫుడ్ అనలిస్ట్ మొత్తంగా 4 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పాం కదా. అన్రిజర్వ్డ్ వారికి 1, ఓబీసీ నాన్ క్రిమినల్ వారికి 1, ఎస్సీ వారికి 1, ఎకనామికల్ లివింగ్ సెక్షన్ వారికి 1 ఉన్నాయి. ఇందులో హైయెస్ట్ పోస్టులు టెక్నికల్ ఆఫీసర్ అని 125 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్ వారికి 50, ఓబీసీ నాన్ క్రిమినల్ వారికి 33, ఎస్సీ వారికి 19, ఎస్టీ వారికి 10, ఎకనామికల్ లివింగ్ సెక్షన్ వారికి 13. ఇలాగా ప్రతి ఒక్క పోస్టుకు కేటగిరీ వైజ్ స్ప్లిట్అప్ అనేది ఇచ్చారు. మీరు అది ఒక్కసారి చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. ఈ రిక్రూట్మెంట్ 4th నుంచి ఓవరాల్గా 233 వేకెన్సీస్ రిలీజ్ చేశారండి. అప్లికేషన్ ఫీ రూపంలో జనరల్ మరియు ఓబీసీ క్యాండిడేట్స్ అయితే ₹1000 అప్లికేషన్ ఫీ రూపంలో పే చేయాలి. ఇంటిమేషన్ ఛార్జెస్ కింద ₹500, ఓవరాల్గా ₹1700 పే చేయాలండి. ఎస్సీ, ఎస్టీ, ఎకనామికల్ లివింగ్ సెక్షన్, ఉమెన్, ఎక్స్ సర్వీస్ మెన్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే ఈ అప్లికేషన్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇంటిమేషన్ ఛార్జెస్ అయినా ₹500 పే చేయాల్సి ఉంటుంది. ఇది కూడా ఆన్లైన్లోనే పే చేయాలండి. ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ గమనిస్తే ఈ రిక్రూట్మెంట్ పోస్టులకి కొన్నింటికి కేవలం కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మాత్రమే ఉంది, కొన్నింటికి ఇంటర్వ్యూ కూడా ఉందండి. ఇంటర్వ్యూ వచ్చేసి ఫుడ్ అనలిస్ట్ పోస్టులకు మాత్రమే రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ 2 ఉంటాయి. రిటర్న్ ఎగ్జామినేషన్ నుంచి 55 మార్కులు, ఇంటర్వ్యూ నుంచి 15 మార్కులు తీస్తామని ఇస్తున్నారు. టెక్నికల్ ఆఫీసర్ నుంచి అసిస్టెంట్ మేనేజర్ వరకు స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 2 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. స్టేజ్ 1 నుంచి 50 మార్కులను, స్టేజ్ 2 నుంచి 50% మార్కులకు తీస్తారు ఫైనల్ వెయిటేజ్ కోసం. హిందీ ట్రాన్స్లేటర్ మరియు అసిస్టెంట్ పోస్టులకి, ఐటీ అసిస్టెంట్ మరియు జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి కేవలం ఒకే ఒక సిబిటి ఎగ్జామినేషన్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఇందులో స్టేజ్ 1, స్టేజ్ 2 అనేది ఏముండదండి, ఒకే ఒక స్టేజ్ ఉంటుంది. దీనిలో 100% మార్క్స్ దీనిలోంచి తీస్తారు. పర్సనల్ అసిస్టెంట్స్కు మాత్రమే షార్ట్ హ్యాండ్ అండ్ టైపింగ్ అవసరం అవుతుంది. రిమైనింగ్ పోస్టులకు ఏ దానికి షార్ట్ హ్యాండ్ అండ్ టైపింగ్ అవసరం లేదు. ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది రిమైనింగ్ అన్ని పోస్టులకి. ఎవరైతే స్టేజ్ 1లో మంచి స్కోర్ తెచ్చుకుంటారో వారికి మాత్రమే స్టేజ్ 2 కాల్ఫర్ చేస్తాము. అది కూడా 1:20 రేషియోలో పిలుస్తారండి. ఒక పోస్టుకి 20 మంది లాగా స్టేజ్ 2కు కాల్ఫర్ చేస్తారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ నుంచి ఇంటర్వ్యూ కాల్ఫర్ వచ్చేసి 1:5 తీస్తామని ఇస్తున్నారండి. ఇంటర్వ్యూ టైంలో ఖచ్చితంగా మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది మీకు అక్కడే. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి ప్రతి ఒక్క డాక్యుమెంట్ మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫుడ్ అనలిస్ట్కి మాస్టర్స్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ కానీ, బయోకెమిస్ట్రీ కానీ, మైక్రోబయాలజీ కానీ, డైరీ కెమిస్ట్రీ ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారండి. టెక్నికల్ ఆఫీసర్స్కి మాస్టర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ కానీ, బయోకెమిస్ట్రీ కానీ, ఫుడ్ టెక్నాలజీ చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. లేదా పీజీ డిప్లొమాలో 1 year ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో పీజీ డిప్లొమా చేసిన వారు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అండి. లేదా బీఈ బీటెక్లో ఫుడ్ టెక్నాలజీ కానీ, డైరీ టెక్నాలజీ కానీ, బయోటెక్నాలజీ చేసిన వారు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి వచ్చేసి డిగ్రీ ఇన్ ఫుడ్ టెక్నాలజీ చేసిన వారు కానీ, డైరీ టెక్నాలజీ కానీ, బయోటెక్నాలజీ చేసిన వారు అందరూ అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారండి. లేదా ఏదైనా ఈక్వలెంట్ గా ఉన్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక అసిస్టెంట్ పోస్టులకి బ్యాచిలర్ డిగ్రీ, ఎనీ బ్యాచిలర్ డిగ్రీ ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు అండి. 4వ పోస్టులకి. 5వ పోస్టుకు జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 1కి ఇంటర్మీడియట్ పాస్ అయిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. హిందీ ట్రాన్స్లేటర్ పోస్టుకి మాస్టర్ డిగ్రీ ఇన్ హిందీ కానీ, ఇంగ్లీష్ లో చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. పర్సనల్ అసిస్టెంట్ కి బ్యాచిలర్ డిగ్రీ, ఎనీ బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వీరికి 80 words per minute లాగా షార్ట్ హ్యాండ్ ఉండాలి మరియు 40 words per minute లాగా టైపింగ్ కూడా ఉండాలి. ఇక అసిస్టెంట్ మేనేజర్ ఐటీ పోస్టులకి బీఈ బీటెక్ చేసిన వారు లేదా ఎంటెక్ చేసిన వారు, కంప్యూటర్ సైన్స్ లో ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు. 5 సంవత్సరాల మినిమం ఎక్స్పీరియన్స్ అవసరం అవుతుంది అని ఇచ్చారండి. ఐటీ అసిస్టెంట్ పోస్టులకి బ్యాచిలర్ డిగ్రీ, పీజీ డిప్లొమా లేదా పీజీ డిగ్రీలో కంప్యూటర్ అప్లికేషన్స్ పైన చేసిన వారు అందరూ అప్లై చేసుకోవచ్చు. లేదా బ్యాచిలర్ డిగ్రీ కంప్యూటర్ అప్లికేషన్స్ లో ఎవరు చేసినా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఐటీ అసిస్టెంట్ పోస్టులకి. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకి పీజీ డిగ్రీ కానీ, డిప్లొమా చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారండి. ఫ్రెండ్స్, స్టేజ్ 1 మరియు రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి తెలంగాణ వారికి హైదరాబాద్ మరియు వరంగల్ ఇచ్చారండి. ఏపీ వారికి రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం మాత్రమే ఇచ్చారు. స్టేజ్ 2 ఎగ్జామినేషన్కి వచ్చేసి ఏపీ వారికి విశాఖపట్నం, విజయవాడ 2 ఇచ్చారండి. తెలంగాణ వారికి హైదరాబాద్ మాత్రమే ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇందులో 2వ రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 3 నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ టెక్నికల్, డిప్యూటీ మేనేజర్ పోస్టులు ఉన్నాయి కదా, వీటికి స్ప్లిటప్ కూడా ఇచ్చారండి. దీన్ని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఎవరెవరికి అనేది. మొత్తంగా ఓవరాల్ 21 వేకెన్సీస్ రిలీజ్ చేశారండి. వీరికి కూడా అప్లికేషన్ ఫీ అనేది యాజ్ ఇట్ ఈస్ గా ముందు చెప్పిన విధంగానే అప్లికేషన్ ఫీ రూపంలో ₹1000, ఇంటిమేషన్ చార్జెస్ కింద 500, ఓవరాల్ గా 1500 పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, ఎకనామికల్ లివింగ్ సెక్షన్, ఉమెన్, ఎక్స్ సర్వీస్ మెన్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే ₹500 పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ గమనిస్తే ఫ్రెండ్స్, అందరికి అన్ని పోస్టులకి స్టేజ్ 1, స్టేజ్ 2 మరియు ఇంటర్వ్యూ 3 ఉంటాయండి. మూడింటిలోంచి ఓవరాల్ గా స్టేజ్ 1 నుంచి 50% మార్కులని, స్టేజ్ 2 నుంచి 35% మార్కులని, ఇంటర్వ్యూ నుంచి 15% మార్కులను,
తీస్తామంటున్నారు. స్టేజ్ 1 క్వాలిఫై అయ్యి స్టేజ్ 2 కు మిమ్మల్ని రావాలనుకున్నట్లయితే ఒక పోస్టుకి 20 మంది చొప్పున స్టేజ్ 2 కు కాల్ఫర్ చేస్తారు. ఇంటర్వ్యూకి వచ్చేసి ఒక పోస్టుకు 5 మంది చొప్పున కాల్ఫర్ చేస్తాము అని ఇచ్చారండి. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మొత్తం ఓవరాల్ గా స్టేజ్ 1 మరియు స్టేజ్ 2 మరియు ఇంటర్వ్యూ బేస్ మీద మొత్తంగా తీస్తారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకి బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు అండి. మరియు 6 years ఎక్స్పీరియన్స్ అవసరం అవుతుంది ఈ పోస్టులకి. డిజైరబుల్ కింద MBA చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. లేదా డిగ్రీ ఇన్ లా చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు అని 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అవసరం అవుతుంది ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకుంటే. ఇందులో రెండవ పోస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ టెక్నికల్ పోస్టులకి మాస్టర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ కానీ బయోకెమిస్ట్రీ కానీ ఫుడ్ టెక్నాలజీ కానీ ఫుడ్ సేఫ్టీ ఇంజనీరింగ్ లో చేసిన వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. లేదా PG డిప్లొమాలో 1 year ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పైన ఫుడ్ సేఫ్టీ కానీ ఫుడ్ సైన్సెస్ లో కానీ ఫుడ్ ప్రాసెసింగ్ లో కానీ 1 year PG డిప్లొమా చేసిన వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారండి. లేదా BE లేదా బీటెక్ ఫుడ్ టెక్నాలజీలో కానీ డైరీ టెక్నాలజీలో కానీ బయోటెక్నాలజీలో కానీ ఆయిల్ టెక్నాలజీ చేసిన వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. ఇందులో డిప్యూటీ మేనేజర్ పోస్టులకు వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కానీ డిప్లొమా ఇన్ ఫుల్ టైమ్ కోర్సెస్ జర్నలిజంలో కానీ మాస్ కమ్యూనికేషన్లో కానీ పబ్లిక్ రిలేషన్లో కానీ చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారండి. 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అవసరం అవుతుంది ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి. వీరికి కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ యాజ్ ఇట్ ఈస్ గా ముందు చెప్పిన విధంగానే హైదరాబాద్ అండ్ వరంగల్ ఇచ్చారండి. ఏపీ వారికి అయితే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి మరియు రాజమహేంద్రవరం ఇచ్చారు. స్టేజ్ 2 ఎగ్జామ్ వచ్చేసి తెలంగాణ వారికి కేవలం హైదరాబాద్ మాత్రమే ఇచ్చారండి. ఏపీ వారికి విజయవాడ, విశాఖపట్నం 2 ఇచ్చారు. ఫ్రెండ్స్, అప్లై చేసుకోవాలనుకున్న వారు అఫీషియల్ వెబ్సైట్ అయిన fssai.gov.in లోకి వెళ్ళి అక్కడ jobs@FSSAI ఇందులో కెరీర్ సెక్షన్ లో వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా 7/11/2021 క్లోజింగ్ డేట్ అండి. మీకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి 8/10/2021. ఈ డేట్ నుంచి 7/11/2021 లోపల ఖచ్చితంగా మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లింక్ ఇప్పుడు ఓపెన్ కావట్లేదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను అండి. 8/10 నుంచి లింక్ ఓపెన్ అవుతుంది. మీరు అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు అక్కడ చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా లేటెస్ట్ జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి నోటిఫికేషన్ తో మీ ముందు కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.